రాపూర్ చెరువుకి ఇన్ని సంవత్సరాలుగా ఎవరు లిఫ్ట్ చేసి కానీ పెట్టిన దాఖలాలు కూడా లేవు. దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టున్నాం. అది కూడా త్వరలోనే శాంక్షన్ అయ్యి రాపూర్ చెరువును కూడా ఫుల్ చేసి తద్వారా ఏ చెరువులు పోతాయో వాటన్నిటికి కూడా నిలుస్తున్నాం. అదేవిధంగా ఆల్తూర్పాటు రిజర్వాయర్ 670 కోట్లతో శాంక్షన్ అయింది, జీవో ఇచ్చారు. త్వరలోనే టెండర్ పిలిచి పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. అంటే ఒక నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లు ఇస్తున్నారో ఒకసారి గమనించాలి. గత జగన్మోహన్ రెడ్డి ఎక్కడా 10 రూపాయల రోడ్డు ఇలా, ఎక్కడా ఇలాంటి ప్రాజెక్టులు చేయలా, ఏవి చేయకనే అప్పులు పెట్టిపోయాడు మహానుభావుడు. అన్ని బ్యాంకుల్లో డ్రా చేసుకుని శుద్ధంగా మూట కట్టుకుని ఇంటికి పోయాడు. అలాంటి వాళ్ళు ఉంటే ఇలా ఉంటారు. ఎక్కడ కూడా పరిశ్రమలు రావడం కానీ పరిశ్రమలు వచ్చేది కూడా భయపడి వెళ్ళిపోయారు జగన్మోహన్ దెబ్బకి తట్టుకోలేక. ఇప్పుడు కూడా పరిశ్రమలు రమ్మంటుంటే మళ్ళా ఏమైనా వస్తాడేమో మన పరిస్థితి ఏంటని చెప్పని వాళ్ళు 100 గ్యారెంటీలు అడుగుతా ఉన్నారు. అంటే మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో, 1 సంవత్సరం చెడు పరిపాలన ఒక 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండిందో మీ అందరూ కూడా తెలుసు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను అన్నాడు. ఆ బటన్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కుతున్నాడు. బటన్ నొక్కుతూ అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాడు. ఒక బటన్ నొక్కడే కాదు, ఆ బటన్ కూడా ఆటోమేటిక్గా అందరికీ వస్తా ఉన్నాయి. ఇంతకన్నా గతంలో ఒకరికే ఇచ్చేవారు, ఇది తల్లికి వందనం. ఈరోజు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పడతాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఒక్కడికే, అంటే ఆ తల్లి 3 బిడ్డలు కంటే ఒక బిడ్డకిచ్చి 2 బిడ్డలు లేకుండా కూడా ఎక్కొట్టాడు. దానిలో కూడా పాపాలే. ఇంకా చెప్పాలంటే నిత్యంగా 5 రూపాయలకి అన్నం పెడుతుంటే కడుపుండా పేదవాళ్ళకి అది ఓర్చుకోలేక దాన్ని కూడా క్యాన్సిల్ చేశాడు. అది ముఖ్యమంత్రి నీతి. ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని దగ్గరలో 269 అన్నా క్యాన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడు కూడా 5 రూపాయలకి అన్నం తినే విధంగా ఏర్పాటు చేశాం. నిన్న కూడా ఆయన బర్త్డేకి అన్ని దగ్గరలో ఫ్రీగా పెట్టా 3 పూట్ల. అది చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఆయన ఆలోచన. జగన్మోహన్ రెడ్డి 5 రూపాయల అన్నాన్ని కూడా క్యాన్సిల్ చేశాడంటే అతను ఎంత పాపిస్తోడో దాన్ని బట్టి అర్థం అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాను.